కుబేర ఛానల్ స్వాగతం అండి. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి రేపు మార్కెట్ ఎలా ఉందో చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే హెచ్సిఎల్ టెక్ అనేది మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 8% రైజింగ్ అన్నట్లు చూస్తున్నారు. వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఐటీ కంపెనీస్ హెచ్సిఎల్ టెక్ అనేది మంచిగానే రిజల్ట్స్ ఇచ్చినట్లు అయితే మనము కన్సిడర్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఇన్ఫీ కానివ్వండి అదర్ కంపెనీస్ వచ్చేసి నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం చూస్తున్నాము. సో హెచ్సిఎల్ టెక్ ఫార్ బెటర్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ వచ్చేసి పెరిగినట్లు మనం చూస్తున్నాము. సో ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయో ఇది ఒక పాజిటివ్ మనకు వచ్చే స్టేట్మెంట్ అనేది మనం చెప్పొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ చూసినట్లయితే మనకి జస్ట్ ఈ ఇయర్లోనే అంటే ఈ 4 monthsలోనే నియర్ అబౌట్ 36% రిటర్న్స్ వచ్చింది. ఎవరైతే బజాజ్ ఫైనాన్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇచ్చిందండి జస్ట్ ఈ 4 monthsలో. ఓకే, సో స్టిల్ ఇది హోల్డ్ చేయొచ్చా, మనం బై చేయొచ్చా, సెల్ చేయొచ్చా అనేది చూద్దాము. సో రేపు మార్కెట్ మనం డిస్కస్ చేయబోయే ముందు మన మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. సో మన మార్కెట్స్ చూసినట్లయితే సెన్సెక్స్ ఈరోజు 0.24% అప్తో 79,595 దగ్గర ఉంది. మనకి నిఫ్టీ 24,167 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 0.62%. సో మనకి నిఫ్టీకి సెన్సెక్స్ పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది గత 2-3 సెషన్స్ నుంచి. ఎందుకంటే దానికి గల రీజన్స్ కూడా మనం డిస్కస్ చేసాము. ఎందుకంటే బ్యాంక్స్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏదైతే ఉందో వాటి మీద ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించింది. అందువల్ల ఏంటంటే అది వచ్చేసి బ్యాంక్స్లో ప్రాఫిట్ రేషియో పెరగడానికి ఇచ్చే స్కోప్ ఉంది. ఇంకోటి వచ్చేసి ఈసీబీ కూడా మనకు వచ్చేసి 25% మనకి 25 BPS ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిందన్న ఈసీబీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా. సో అందువల్ల ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో మనకు వచ్చేసి నిఫ్టీ చూసినట్లయితే 24,167 దగ్గర ఉంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 24,170. సో మనకి గిఫ్ట్ నిఫ్టీకి ప్రస్తుతం అంత తేడా అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకి డాక్స్ క్యాక్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయండి. సో మోర్ దాన్ 0.5% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ మనకి లాస్ట్ నైట్ వచ్చేసి యూఎస్ మార్కెట్స్ బాగా ఫాల్ ఉంది. సో కొంత మన కరెక్షన్ ఉండొచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాము. అండ్ ఒకసారి మనము ఆప్షన్ చేయండి ఎలా చూద్దామని 24,150 నుంచి మనకి 24,000 మనకి 300 లెవెల్స్ అనేది కొంచెం మనకి మంచి బయింగ్ పొజిషన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ చూసినట్లయితే 24,000 రౌండ్ ఫిగర్. సో 24,100 క్రాస్ అవుతా ఉంటే ఇమీడియట్గా మీరు సెల్ చేయండి. విత్ 100 పాయింట్స్ మనకి ప్రాఫిట్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో 24,100 కనుక మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటే ఇమీడియట్గా 24,000 టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. సో అక్కడ మీరు వచ్చేసి 24,100 పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. ఓకే, ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. ఇనిహో నాకు ఇక్కడ వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ ఇక్కడే మనకి ఎంట్రీ ఇచ్చిందండి. సో అందువల్ల వచ్చేసి మనకి డౌన్స్కి నేను స్టిల్ ఇక్కడ వచ్చేసి మిమ్మల్ని ఇక్కడ వచ్చేసి మీరు స్టిల్ ఎంటర్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి 24,000 మనకు వచ్చేసి 24,000 రౌండ్ ఫిగర్ టచ్ అయ్యే స్కోప్ అయితే ఉంది. సో 24,000 టచ్ అయ్యే స్కోప్ అయితే ఉంది. అందువల్ల వచ్చేసి మీరు స్టిల్ నేను వచ్చేసి ఇక్కడ మిమ్మల్ని బై చేయొచ్చు, ఎంటర్ అవ్వచ్చు అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి మంచి లోస్లో అయితే మనకి ఇక్కడ బ్రేక్ అయ్యే స్కోప్ అయితే ఉంది. సో బ్రేక్ అయ్యే స్కోప్ అయితే ఉంది. 24,000 ఇందాక ఏమని చెప్పాను 24,100 ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో మీరు పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. ఈ 100 పాయింట్స్ టార్గెట్ అయితే పెట్టుకోండి. ఓకే, విత్ 30 పాయింట్స్ స్టాప్ లాస్. 30 పాయింట్స్ స్టాప్ లాస్తో 100 పాయింట్స్ మనకు వచ్చేసి టార్గెట్ అయితే పెట్టుకోండి. అప్ సైడ్ అయితే మీరు అప్ సైడ్ వచ్చేసి 24,221 బ్రేక్ అయితేనే మీరు అప్ సైడ్ అనేది ప్లాన్ చేయండి. ఓకే, సో 221 250 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడే అప్ సైడ్ అయితే ప్లాన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఈఎంఐ ప్యాటర్న్ మనకి మంచిగానే ఇక్కడ బ్రేక్ అయితే ఇచ్చింది. సో నాకు వచ్చేసి 55,238. సో ఈ లెవెల్స్ వచ్చేసి నాకు వచ్చేసి 55,000 ఆల్రెడీ నాకు వచ్చేసి ఎంట్రీ అయితే ఇచ్చేసిందండి బ్యాంక్ నిఫ్టీ కూడా. సో 55,200 మనం వచ్చేసి ఫస్ట్ టార్గెట్ తీసుకుంటున్నాము 55,200 లెవెల్స్ దాకా. దెన్ వచ్చేసి మనకు వచ్చేసి 55,000 అనే మనం టార్గెట్ అయితే తీసుకోవచ్చు. ఏదేమైనా రేపైతే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే నాకైతే కనిపిస్తుంది. విత్ మనకు వచ్చేసి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి బాగా హాల్ట్ అయిందండి. ఇది ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్గా కూడా మీరు పరిగణ తీసుకోవచ్చు. సో బాగా హాల్ట్ అయింది, తర్వాత బ్రేక్ అనేది డౌన్ సైడ్ అవుతుంది. ఓకే, బ్రేక్ అనేది డౌన్ సైడ్ అవుతుంది. సో డౌన్ సైడ్ వచ్చేసి కొంచెం మంచి టార్గెట్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం మనం. గోల్డ్ వచ్చేసి మనకి ఆల్ టైమ్ హైస్ అండి. మీరు అబౌట్ చూడండి 98,000. మీరు ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ వచ్చేసి 98,532 గోల్డ్. ఓకే, సో ఆల్మోస్ట్ 1 lakh అంటే 10 grams-కి 1 lakh అనేది ఇక్కడ చూస్తున్నాము. సో 1 gram వచ్చేసి నియర్ అబౌట్ 10,000. మనం గోల్డ్ బీస్ అండి, ఇది మనకి చాలా మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడైనా ఇది వచ్చేసి యాడ్ చేసి పెట్టుకోండి. దీన్ని ఎవ్రీ మంత్ 5,000 ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూనే ఉన్నాను. నియర్ అబౌట్ 40 రూపీస్ లెవెల్స్ నుంచి. సో ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో ఇంకా ఇది పెరిగిద్దే తగ్గిద్దే అంటే మాత్రం ఒకసారి మనం వచ్చేసి ఇది చూద్దాము, లెవెల్స్ చూద్దాము. సో గోల్డ్ వచ్చేసి మనకి
కొంత మనకి పాజిటివ్ ఇక్కడ నుంచి మీరు స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి 98,000 ఫస్ట్ స్టాప్ లాస్ 98,252 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి 97,900 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మనకి కొంచెం ఫర్దర్, ఎందుకంటే మనకి 95,000 లెవెల్స్ దాకా వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే ఉంటుందండి ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో గోల్డ్లో. సో ఇంకా గోల్డ్లో కరెక్షన్ ఇంకా చాలా కరెక్షన్ ఉండొచ్చు. అంటే నేనైతే బాగా విపరీతమైన కరెక్షన్ అయితే గోల్డ్లో మెటల్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. బికాస్ ఆఫ్ ట్రేడ్ వార్ వల్ల మెటల్స్ మీద హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరుగుతుంది. ఓకే, ఇది బజాజ్ ఫైనాన్స్ అండి. బజాజ్ ఫైనాన్స్ మనం కొన్ని లెవెల్స్ దగ్గర మంచి రికమెండ్ చేసాము. 6,000 లెవెల్స్ దగ్గర, ఈ లెవెల్స్ దగ్గర బాగా రికమెండ్ చేసాము. సో మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చినాయండి ఈ 3-4 months. స్టిల్ మీరు బై చేయొచ్చా అంటే మాత్రం, సో ఇది వచ్చేసి మనకి 10,000 టార్గెట్ అయితే నియర్ టు 10,000 టార్గెట్ అయితే మనకి ఎర్లీగా రీచ్ అయ్యే స్కోప్ అయితే కూడా కనిపిస్తుంది నాకు బజాజ్ ఫైనాన్స్లో. ఓకే, ఎస్ బ్యాంక్ అయితే నేను రికమెండ్ చేస్తున్నానండి. ఎస్ బ్యాంక్ మనకు వచ్చేసి మంచి హైస్ నుంచి ఫాల్ అయింది. సో అగైన్ బౌన్స్ బ్యాక్ అయింది. 16 రూపీస్ స్టాప్ లాస్తో మీరు ఎస్ బ్యాంక్లో అయితే కంపల్సరీ ఎంటర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కి బెర్ ఛానల్.